శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువారి పాదాలకి నమస్కారములు. నా పేరు కృష్ణవేణి. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను హౌస్ వైఫ్ అండి. నాకు ఈ నవరాత్రుల గురించి నాకు అసలు తెలియదండి. ఫస్ట్ ఈ పీఠంలో అసలు ఈ పీఠం అనేది ఉన్నదని, నవరాత్రులు ఉంటాయని, ఆషాఢ మాసంలో నవరాత్రులు చేస్తారని గాని అవన్నీ నాకేం తెలియదండి ఫస్ట్ అసలు. అయితే మా వారి ఈ పీఠంలో మెంబర్ అండి. అదే తీసుకున్నారండి. దాని ద్వారా నేను ఈయన ఉండి చెప్పారనమాట. ఇట్లా వారాహి నవరాత్రులు ఉంటాయంట, చేస్తే మంచిది అది ఇది అన్నారు. నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. కాకపోతే ఆయన ఫోర్స్ చేయటం వల్ల నేను ఫస్ట్ ఒప్పుకున్నాను. కానీ నేను వారాహి నవరాత్రులు చేస్తానైతే నాకు నమ్మకం అయితే లేదు అసలు. కాన్ఫిడెంట్ అస్సలు లేదు. ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేస్తానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కూడా. కానీ ఇక గురువుగారు వీడియో కాల్స్ జూమ్ కాల్స్ పెట్టినప్పుడు అటెండ్ అవ్వటం అయన్నీ చేశాను. కానీ అయినా నమ్మకం లేదు నాకు. ఇక రేపు ఇస్తారు అనంగా 2 డేస్‌కి ముందు ఒక జూమ్ కాల్ పెట్టారు గురువుగారు. పెట్టిన తర్వాత అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. చేస్తే బావుంటది. మనకు గూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గదా! చేస్తే బావుంటది అనిపిచ్చింది. అందుకే ఇక నేను గూడా ఇంగా గురువుగారు చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్ జూమ్ కాల్ అదే మాకు. పెట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశాననమాటను. కూర్చోటం, జపం చేయటం స్టార్ట్ చేశానిగ. స్టార్ట్ చేసిన తర్వాత నాకు బానే అనిపిచ్చింది. ఇక తర్వాత ఈ నవరాత్రులు రానే వచ్చాయి. నవరాత్రుల్లో ఫస్ట్ ఇగ గురువుగారు చెప్పిన అది పంపించిన వీడియో గాని, అది గాని నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇక ఆయన పూజ ఇట్లా విధానాలు అవన్నీ చెప్పిన తర్వాత కూడా నాకు నచ్చాయి. నాకు నచ్చినియి గాబట్టి నేను గూడా ఓకే అని చెప్పాను. ఇంకా పూజా విధానాలు అంటే నవరాత్రులు 9 రోజులు గూడా నేను మామూలుగా దుర్గా నవరాత్రులు అవి జేస్తాము. వరలక్ష్మి వ్రతం జేసుకుంటాం గానీ, ఈ విధంగా గాదు. మామూలుగా చేసుకున్నాము అంటే చేసుకున్నాం అంతే. ఇట్లా అఖండ దీపం పెట్టడం. అఖండ దీపం అంటే నేను హ్మ్. దీపావళి పండగ రోజు పెట్టుకుంటా గానీ అన్ని డేస్ కాదు. ఆ రోజు ఒక్కరోజు పెట్టుకుంటా అంతే. కానీ ఇన్ని రోజులు నాకు ఫస్ట్ టైమ్. ఇన్ని ఇయర్స్‌లో ఒక 17 ఇయర్స్ అయితుంది మా మ్యారేజ్ అయ్యి. 17 ఇయర్స్‌లో ఇదే ఫస్ట్ టైమ్. 9 డేస్ ఇలా అఖండ దీపారాధన పెట్టి, అలా చూడటం అది ఎంత మంచిగా అనిపించిందంటే ఇంట్లో ఆ దీపం వెలుగుతుంటే గూడా చాలా ఏదో జ్యోతి మన ఇంట్లో ఇట్లా వెలుగుతుంటే చాలా అమ్మవారు నిజంగానే వచ్చి కూర్చున్నారు అది ఇది అనిపించిందండి. ఇంకోటి అనుభవాలు గూడా చాలా బాగా అనిపించాయండి. చేస్తున్నప్పుడు గానీ, అవి గూడా అమ్మవారు కనిపించటం హ్మ్. అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపిచ్చాయి. అలాగేనండి. అయితే హ్మ్. మీరు ఇప్పటి వరకు అఖండ దీపారాధన పెట్టలేదన్నారు కదా! ఇదే మొదటిసారి కదండీ? అవును. ఫస్ట్ టైమ్ అండి. ఇన్ని డేస్ అయితే ఫస్ట్ టైమ్. నేనైతే దీపావళి పండగ రోజు లాస్ట్ ఇయరే స్టార్ట్ జేశాను. పెట్టడం అయితే ఎప్పుడన్నా ఉప్పు దీపం అలాంటివి పెట్టడం తెలుసు గానీ, అఖండ దీపారాధన మట్టికి ఇన్ని డేస్ అసలెప్పుడు పెట్టలేదు. మా వారంటారు అఖండ దీపం బెట్టుకుంటే మంచిది ఇంట్లో పెడదామంటారు. కానీ నేనే వద్దు. అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! మళ్ళీ ఇన్ని రోజులంటే కాపాడటం కష్టం గదా! అది ఇది అని నేను అంటుంటాను. ఓకే. కాకపోతే ఈ అఖండ దీపారాధన అంటే నాకు ఫస్ట్ భయమేసింది. అంటే 9 డేస్ నేను కాపాడగలనా? లేదా? అది ఇదని భయం పట్టుకుంది. కానీ చాలా జరిగిందండి. అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు గూడా ఇంత జరుగుతదని. అయితే అంటే మీ వారు ఆల్రెడీ మన పీఠంలో సాధకులుగా ఉన్నారు కాబట్టి అంటే ఈ నవరాత్రులు చేసుకోవాలని తెలిసిందండి. అవును. అయితే అసలు అంతకుముందు నాకు వారాహి తెలీదండి. అమ్మవారి గురించి మీకు తెలుసా? ఆహా! అమ్మ అస్సలు గురించి తెలీదండి. అసలు తెలీదు. అమ్మవారు ఉంటారని ఆ ఫోటో మా ఇంటికొచ్చే వరకు గూడా అసలు నాకు తెలియనే తెలీదండి. ఇంకోటేంటంటే సరే. ఫస్ట్ ఫోటో తెప్పించడం మా వారు అవన్నీ గూడా నాకిష్టం లేదు. మా వారు తీసుకోవటం, దీక్ష తీసుకోవటం గూడా నేను వద్దని ఫోర్సు. కానీ ఆయన నా మాట ఇనకుండా ఆయన దీక్ష తీసుకున్నారు. నాకిష్టం లేదు. కానీ ఈ వారాహి నవరాత్రులు చేసిన తర్వాత అమ్మవారికి అన్నం పెట్టడం గాని, అవన్నీ గూడా నాకెందుకో చాలా ఎప్పటినుంచో పెడుతున్నాం మేము. ఈయన సాధకులుగా ఉన్న కాడి నుంచి పెడుతున్నాం. అన్నం గాని ఈ నవరాత్రుల్లో నేను చేసుకుంటే నేను పెడుతుంటే నాకు హ్యాపీ అనిపిచ్చింది. అప్పుడు అనిపిచ్చింది. ఓహో! ఆయన అంత హ్యాపీగున్నారు గాబట్టే ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. ఆయన అంటుండేవాళ్ళు మామూలుగా గూడా మాతో గూడా జపం చేయండి కొద్దిసేపు. మీరు ధ్యానం చేసినట్టు, యోగా చేసినట్టు కొద్దిసేపు కూర్చోండి. అది ఇది అని చెప్పేవాళ్ళు గానీ, మేమెవ్వరం మా పిల్లలు గాని, నేను గాని ఇనలేదు. ఎప్పుడు కూర్చోలేదు గూడా అసలు. కానీ ఆయన నేను చేసిన తర్వాత అనుభవం ఏంటని నాకు తెలిసింది. నేను మా పిల్లలకి చెప్పాననమాట. కూర్చోండి నాన్న, కూర్చుంటే మంచిది.
ఇలా చేయండి నాన్న, అలా చేయండి. కొద్దిసేపు కూర్చోండి. హాఫ్ అన్ అవర్ కూర్చోండి. 20 మినిట్స్ కూర్చోండి అని చెప్పేదాన్ని. అంతకుముందు నాకైతే వారాహి మాత గురించి గాని, కాళికా మాత గురించి గాని ఏం తెలీదండి అసలు. ఈయన ఆయన తీసుకున్న తర్వాతనే మాకు తెలిసింది. మంచిదండి. అయితే మీ వారు చెప్పిన తర్వాత నవరాత్రులు చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఆ! మరి మీకు మన పీఠం మీద, గురువు గారి మీద ఎలా నమ్మకం కలిగిందండి? ఎలా అంటే అండి, అది వీడియోస్ పెట్టారు గదండీ! ఆ వీడియోస్ చూసినప్పుడు, ఆ వాయిస్‌లో ఉన్న వైబ్రేషన్ బట్టో ఏమో గానండి, నాకైతే అలాగే అనిపిచ్చింది. ఆ వాయిస్‌లో ఉన్న వైబ్రేషన్, ఆ గురువుగారు చెప్పే మాటల వల్ల ఏమో గాని కొంచెం మంచిగా అనిపిచ్చింది. అంటే నేను ఆల్రెడీ పూజలు జేస్తాను. కానీ వారాహి మాత గురించి నాకు తెలీదు. ఆషాఢ మాసం అంటే ఆషాఢ మాసంలో ఇట్లా చేస్తారని 9 డేస్ అస్సలు ఇప్పుడు తప్ప నాకైతే ఇంతవరకు నేను ఎవ్వరి దగ్గర ఇనలేదండి అసలు. ఆ వైబ్రేషన్ వల్ల, ఆ మాటల వైబ్రేషన్ వల్ల ఏమో గాని నాకు గూడా చేయాలనే అదే లాస్ట్ జూమ్ కాల్ నేను విన్నాను. ఒకరోజు మార్నింగ్ జూమ్ కాల్ పెట్టారు. ఆ రోజు నాకనిపిచ్చింది ఇగ చెయ్యాలి. అని ఎందుకో బాగా ఆ రోజు నుంచి అనిపిచ్చిందండి. మంచిదండి. అయితే మనకి పీఠంలోకొచ్చినప్పుడు పీఠానికి సంబంధించిన కొన్ని నియమాలుంటాయి కదండీ! అంటే మన ఈ అవునండి. నవరాత్రి దీక్షకి సంబంధించింది. అవి విన్న హ్మ్. తర్వాత లేదా గురువుగారు కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టారు గదా! మామూలుగా మన అవునవును. నియమాలు కానీ హ్మ్. అవి, హ్మ్. విధి విధానాలు. వాటి గురించి మీకెలా అనిపిచ్చిందండి? చాలా బాగా అనిపిచ్చిందండి. మనం చేసేది 9 డేస్. 9 డేస్ ఒక్క 9 డేస్ మనం క గురువుగారు ఇంత తీసుకొని మన కోసం ఆయన ఒక్క రూపాయి గూడా తీసుకోకుండా ఇట్లా చేస్తున్నప్పుడు మనం ఆ 9 డేస్ మనం ఉండలేమా? అనిపిచ్చిందండి. నాన్ వెజ్ తినకుండా ఇవన్నీ చేయకుండా మనం ఉండలేమా? అంతా అసలు 9 డేస్ గూడా ఎలా గడిచిపోయాయో గూడా అర్థం గాలేదండి అసలు. అంత బాగా అనిపిచ్చింది. నాకేమీ అట్లా ప్రాబ్లమ్ గాని అట్లని ఏమి అనిపిచ్చలేదు. చాలా మంచిగా అనిపిచ్చింది. అయితే మన పీఠం నుండి గురుదక్షిణ అడగటం అలాంటివి గాని, మళ్ళీ పూజలు చేయాలి, హోమాలు చేయాలి, అలాంటివేమైనా వచ్చిందా అండి అసలు అలాంటి మాట అహా! మన పీఠ అలాంటి సాధకుల మాటయితే నుంచి? ఏం రాలేదండి. అంతకుముందు మా వారు వేరే వ వేరే గురువుగారి దగ్గరికెళ్ళేవారు. మమ్మల్ని గూడా మాకు గూడా అప్పుడు గూడా నాకిష్టం లేదు. అయినా మమ్మల్ని గూడా బలవంతంగా తీసుకెళ్ళేవాళ్ళు. ఆయన బిహేవియర్ గాని, ఏమన్నా చెప్పడం గాని, అవి కూడా కరెక్ట్‌గా ఏం లేవు. ఒక 2 టైమ్స్ నేనెళ్ళాను అంతే ఆయనతో పాటు. నాకు నచ్చలేదనే చెప్పాను మా వారితో. నాకు నచ్చలేదు. ఆయన చెప్పే విధానం నాకు నచ్చలేదు. ఇప్పుడు గురువుగారు మనకు తెలీదు. అసలు ఆయన మొహం మనకు తెలీదు. వాయిసే తప్ప. కానీ ఆయన మంచిగా కేరింగ్ తీసుకోవటం గాని, అది చెప్పడం గాని, ఇట్లా చెయ్యండి మీకు మంచి జరుగుతది అని చెప్పడం అదంతా నాకు బాగా నచ్చిందండి. ఓకే. మంచిదండి. అయితే మన పీఠంలోకి మీరు వచ్చిన తర్వాత మనకి కొంతమంది సాధకుల అనుభవాలు జూమ్ కాల్స్ కానీ అవన్నీ ఇచ్చారు కదా! అవి విన్న అవును. తర్వాత మీకేమనిపిచ్చింది? వాటి నుంచి ఏమైనా నేర్చుకున్నారా? అంటే ఫస్ట్ అయితే ఇవన్నీ అసలు జరుగుతాయా? అంటే నా ఫీలింగ్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ అసలు ఇవన్నీ జరుగుతాయా? ఎంత నిజమేనా? అని మా వారు గూడా అది హ్మ్. ఇక్కడ కాశీ ఎళ్లారండి. కాశీ ఎళ్ళినప్పుడు ఆయన చెప్తుంటే నేనిట్లా ధ్యానం చేపిచ్చారు గురువుగారు. నాకు అసలు శివుడు కళ్ళ ముందే కనిపిచ్చారంటే గూడా నేను నమ్మలేదండి ఫస్ట్ అయితే. ఆయన కళ్ళల్లో నీళ్ళు అవన్నీ చూసినా గాని నేను నమ్మలేకపోయాను. అంత ఏంటి ఇంత పిచ్చిగా నమ్ముతున్నారు ఎందుకు అని అట్లా అనిపిచ్చింది నాకైతే. నేను గాని, మా పిల్లలు గాని ఎవ్వరు నమ్మలేదసలు. కానీ అది హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది అనుభవిస్తే తెలిసిద్ది అని నాకు నేను ఈ నవరాత్రులు చేసిన తర్వాత తెలిసిందండి. ఒకటి నేను జపం చేస్తుంటే వాటర్ ముందు పెట్టుకున్నాము. వాటర్ ముందు పెట్టుకున్న తర్వాత సెకండ్ డేనే వాటర్ ముందు పెట్టుకుంటే ఆహ్, మా వా మనం పానకం పెడతాం గదా! ఆ పానకం అక్కడ పెట్టేసి దేవత దగ్గర పెట్టేసి మేము జపం చేస్తున్నాం నేను, మా వారు. చేసేసి ఏమైందంటే ఒక 10 మినిట్స్ నేను రెస్ట్ తీసుకుందామని బయటకొచ్చాను. ఈయన అక్కడే కూర్చున్నారు. అయితే నేను మళ్ళీ ఎళ్లి ఈయనొచ్చేసారు. నేను మళ్ళీ ఎళ్లి జపం చేస్తున్నప్పుడు ఆ వాటర్ తాగుతుంటే ఎంత తియ్యగా ఉన్నాయంటే బెల్లం వాటర్ కలిపితే ఎట్లుంటాయి అట్లున్నాయి. కాకపోతే నేను మనసులో అనుకున్నాను. ఈయన ఉండి కలిపినట్టున్నారు. వీళ్ళు తర్వాత తాగరు అని చెప్పేసి ఆయన కొంచెం పోసుకొని, నాకు కొంచెం పోసారేమో అని అనుకున్నా గానీ, అదసలు మిరాకిల్‌గా జరిగిందండి. అదైతే అసలు. నమ్మలేకుండా జరిగింది. అదే అంటున్నాను. వేరే వాళ్ళు చెప్తే నమ్మే స్థితిలో లేను మేము. అంటే పూజ హ్మ్. చేస్తా. కానీ ఇలాంటివి నమ్మను. హ్మ్. అలాంటిది ఆయన చెప్తున్నప్పుడు కూడా నేను నమ్మలేకపోయాను. కానీ నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు నాకనిపిస్తుందసలు ఇట్లా గూడా ఉంటదా? ఇంత మంచిగా ఉంటదా? అసలు ఏంటిది ఇట్లా ఇంత స్వీట్‌గా ఉన్నాయి వాటర్ అంటే అంత స్వీట్‌గా ఉన్నాయి వాటర్ అసలు. చాలా మంచిగా అనిపించిందండి. అదే మీరు నేనైతే అనుభవిస్తే కానీ అప్పుడైతే ఆ ఆ! శక్తి అనుభవం. అవును. అంతేగాని మా వారు కూడా చెప్పినా నేను నమ్మలేదు. ఆయన అంటనే ఉండారు, "నువ్వు నమ్మట్లేదు, నువ్వు నన్ను నమ్మట్లేదు" అని ఎన్నో సార్లన్నారు. కానీ అదే చెప్తున్నా గదా! నాకప్పుడు నమ్మబుద్ధి కాలేదసలు.
అందుకే అమ్మవారు ఆ రూపేణ ఈ నవరాత్రుల ద్వారా ఆ! మీకు నేను నమ్మకం చెప్తున్నా గదండీ! కలిగించారు. రేపు నవరాత్రులు స్టార్ట్ అయితాయి అనే 2 డేస్ ముందు నాకు నమ్మకమొచ్చింది. ఎలాగా? అదే గురువుగారు జూమ్ కాల్ పెట్టేసి ఇట్లా, ఇట్లా అని చెప్తున్నప్పుడు మీకేమన్నా ఎట్లా నీకు ఇది చేయాలని ఎట్లా అనిపిస్తుంది? అది ఇది నన్ను అడిగినప్పుడు, ఇట్లా మా వారి ద్వారా వచ్చానండి. అది ఇది అని నేనన్నాను. కాకపోతే ఇంగా ఆ రోజు ఎందుకో మైండ్‌లో ఫిక్స్ అయిపోయానన్నమాట. ఎట్లైనా గాని నవరాత్రులు చేయాలి, నవరాత్రులు చేయాలి అని ఎందుకో ఆ రోజు నుంచి అనిపించి, ఆ రోజు నుంచి నేను ధ్యానం మొదలుపెట్టాను. ఓకే. అయితే మనకి పీఠంలో అమ్మవారి ఫోటో మనకి సాధకులందరూ తీసుకున్నారు కదండీ! అవును. అమ్మవారిని చూసినప్పుడు అసలు మీకు అభిప్రాయం ఎలా అనిపిచ్చింది? నిజం మళ్ళీ ఏమన్నా చెప్పాలంటే నాకసలు ఏ ఫీలింగు కలగలేదండి. ఈయనైతే చాలా సంతోషించారు గానీ, హ్మ్. నేనైతే ఏ ఫీలింగ్ అంటే అప్పటికి నాకింకా ఏం తెలీదు. హ్మ్. నాకైతే ఏ ఫీలింగు లేదసలు. నేను తీసుకొచ్చి ఆయనే పెట్టారు. ఆయనే చేశారు. నన్ను పెట్టమన్నా గాని నేను పెట్టలేదండి. అలాంటి ఎన్ ఫీలింగొచ్చింది. కానీ నేను ఈ నవరాత్రులు చేస్తున్నప్పుడు ఆ ఫోటో చూస్తుంటే చాలా మంచిగా అనిపిచ్చిందసలు. నేను లక్ష్మీదేవిని బాగా నమ్ముతా అండి. వరలక్ష్మి వ్రతం బాగా చేసుకుంటాను. పిలుస్తాను. ముత్తైదువులని పిలిసి అంతా ఇస్తాను. అంతే ఇంక నేను ఏ దేవతని గాని, ఎక్కడ ఏ దేవుడిని గాని నమ్మనసలు. అలాంటిది అట్లా వస్తే నాకు ఫస్టు అట్లా అనిపిచ్చింది. కానీ తర్వాత తర్వాత ఆయన చేస్తుంటే హ్మ్, బాగా అనిపిచ్చిందిగ. ఆయన జేస్తున్నప్పుడు గాని, నవరాత్రులు నేను జేస్తున్నప్పుడు గాని, ఆ ఫోటో చూడటం, మంచిగా అనిపియటం, మనం ధ్యానం చేస్తుంటే మనకు కనిపించటం అమ్మవారు. అంటే ఉన్నారు కాబట్టే మన ఇంటికొచ్చారు. లేకపోతే ఎందుకొస్తారని అప్పుడొచ్చిందండి ఆ ఫీలింగ్ నాకు. ఓకే. అయితే మనకి నవరాత్రి దీక్ష ప్రారంభమయ్యే ముందు గురువుగారు మనకి పీఠం పేరుతో జపసాధన చేసుకోమన్నారు కదండీ! అవును. మీరు చేసుకున్న తర్వాత మీకు ఆ శక్తి ఎలా ఉందని ఏమన్నా అనుభవాలు కలిగాయా? అనుభవాలైతే ఏం కలగలేదు గానీ, కానీ ఒకలాంటి శక్తి అనిపిచ్చిందండి నాకైతే. ఒక ఓకే. హ్మ్, ఏదో చెయ్యాలి అని పట్టుదల అలాంటి అదైతే వచ్చింది. అనుభవాలైతే ఓకే. నాకు ఈ నవరాత్రులు చేసినప్పుడే అనుభవాలొచ్చాయండి. ఓకే. చాలా మంచిదండి. అయితే మనకి నవరాత్రులకి ఆహ్, గురువుగారు కొన్ని విధి విధానాలిచ్చారు. ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని. అవును. గురువుగారు చెప్పిన వాటిల్లో మీకేమైనా ఇబ్బందులు అనిపించిందా? లేకపోతే అసలు గురువుగారు చెప్పే పద్ధతి ఎలా ఉంది మీకు మన చెప్పే సాధకులకు? పద్ధతి బావుందండి. చెప్తున్నాను గదా! చెప్తుంటేనే మనకి చేయాలని కుతూహలం అయన్నీ బాగా వచ్చేస్తాయసలు. అది ప్రోత్సహించినట్టు మీరు జేసుకోండి. మీకు నేనున్నాను గదా! మీకెందుకు అమ్మవారు మీ ఇంట్లోకొస్తది అని ఆయన ప్రోత్సహించడం అయన్నీ గూడా బాగా నచ్చాయండి. విధి విధానాల్లో గూడా నాకేం ప్రాబ్లమ్ అనిపిచ్చలేదు. మనం చేయాలని సంకల్పం ఉండాలి గానీ, అవి పెద్ద విషయాలు గాదు అనిపిచ్చిందండి నాకు. ఓకే. అయితే ఇప్పుడు పీఠంలో సాధకులు ఏ విధంగా సహాయపడ్డారండి? అంటే కొంతమంది గురువుగారు పీఠంలోకొచ్చిన దగ్గర నుంచి మీకు కొంతమంది లీడర్స్ ఇవ్వటము, అవునవును. సందేహాలకి గురువుగారు సమాధానాలివ్వటము, అసలు ఇవ్వటం అన్నీ మీకు మంచిగానే సంపూర్ణ ఉన్నాయండి. సహాయపడ్డారా అండి ఆ! సాధకులందరూ కూడా పీఠంలో సహాయపడ్డారండి. ఉండి? నాకేదన్నా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టంగానే రిప్లై ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నా అనుభవాల గురించి నేను అందులో పెట్టినా గాని గురువుగారు కూడా రిప్లై ఇచ్చేవాళ్ళు. బావుందండి. ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అదే చెప్తున్నాం గదండీ! ఇట్లా ప్రోత్సహించేవాళ్ళు బయటెక్కడా లేరండి అసలు. ఆన్‌లైన్ అని మనం అనుకుంటాం గానీ, అది మన మనసుతో చేస్తున్నాం గాబట్టి, మనకి గురువుగారి ప్రోత్సాహం, మన సంకల్పం అన్ని వల్ల గూడా మనకు మంచిగా అనిపిచ్చిందండి. ఇప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్ నమ్ముతున్నారా లేదు. అండి? ఆ! ఇప్పుడు నమ్ముతున్నా అండి. గురువుగారని మంత్రదీక్ష మీ వారు చెప్పటమే కాదు ఇప్పుడు నమ్ముతున్నారండి. మీరు నమ్ముతున్నారు. కంపల్సరీగా నమ్ముతున్నాను. అసలు నమ్మకపోతే ఇంకా నాకంటే పిచ్చివాళ్ళెవరు ఉండరు అనిపిస్తదిగ. అయితే అదొకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో చెప్పండి. చెప్పండి. గోరింటాకు రుబ్బి పెట్టమనడం అదంతా గూడా అసలు నేను రుబ్బటం అలాంటివి చెయ్యను. గ్రైండరు, మిక్సీ ఇవే. రుబ్బి ఆ రోజు రుబ్బి మళ్ళీ వడలకు గూడా రుబ్బి అవన్నీ చేయటం గూడా నాకు మంచిగా అనిపిచ్చిందసలు. ఆ గోరింటాకు పెట్టిన తర్వాత అమ్మవారికి మరి నేను పెట్టడం ఇష్టమైందో ఏమో తెలీదు గానీ, ఆ చెయ్యి పెట్టడం, అట్లా ముద్ర పడటం అదైతే నాకసలు అది ఇంకా మిరాకిల్ అండి. అదొక్కటి గూడా నేను మర్చిపోలేనసలు జీవితంలో. ఓకే. మంచిదండి. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇలాగ మంత్రోపదేశం తీసుకుంటే నమ్మొచ్చా? నమ్మకూడదా? మంత్రానికి శక్తి ఉంటుందా? అనుకుంటారు కొంతమంది. అలాంటి వారికి మీరిచ్చే సమాధానం ఏంటండి? అట్లా అసలది అదంతా ట్రాష్ అండి. అలా ఏముండదు. మనం మనసుతో చేయాలి. ఇచ్చిన వాళ్ళు ఆళ్ళు ఇస్తున్నారు మనకంటే అది ఆన్‌లైన్‌లో ఇచ్చారా, ఎదురుపడి ఇచ్చారా అని గాదు. మన సంకల్పం గట్టిదై ఉండాలి. ఇచ్చేవాళ్ళు గూడా మనకంతా ఇష్టంగా ఇస్తున్నారు గాబట్టి మనం తీసుకోవాలి. అంతేగాని ఎక్కడో ఉండి ఇస్తున్నారు. మనకేం మంచి జరిగిద్ది అనే అసల అది ఆలోచన అనేది ఉండనే ఉండగూడదండి. నా ఉద్దేశ్యం అయితే అది. ఓహో! ఎక్కడున్నా అయితే ఎక్కడి నుంచి ఇచ్చినా గాని మనం చేయాలని మన సంకల్పం గట్టిగుండాలి.
అని అనుకుంటున్నా నేనైతే. మంచిదండి. అదే చక్కగా చెప్పారు. అయితే అఖండ దీపారాధన పెట్టినప్పుడు అంటే ఆ మొదటి రోజు మీకు కలిగిన అనుభవం చెప్తారా? మొదటి రోజు అనుభవం అంటే అండి, అమ్మవారైతే కనిపిచ్చారు. కానీ అంత క్లియర్‌గా అయితే ఏం కనిపించలేదు. అంటే మనం అప్పుడే జపం మొదలుపెట్టాం గాబట్టి, ఏమో కానీ ఒక శక్తి లాంటిది నాకు బాగా ఉత్సాహంగా అనిపిచ్చింది. పెట్టాలి, చెయ్యాలి, మంచిగా పెట్టాలి, అసలు అమ్మవారికి ఏం తక్కువ గానివ్వగూడదు అది ఇది అని బాగా అనిపిచ్చింది. అదొక్కటైతే నాకు బాగా అనిపిచ్చింది. ఆ మంత్రం జపం జేయటం గాని, కూర్చుంటున్నాం. ఎక్కువ సేపు కూర్చోగలుగుతున్నాం కానీ, అమ్మవారు క్లియర్‌నెస్ అనేది కనిపించలేదు ఫస్ట్‌లో నాకు. తర్వాత సెకండ్ డే మట్టికి ఈ మిరాకిల్ ఒకటి జరిగింది. వాటర్ ఒకటి అది ఈయనని నెక్స్ట్ డే అడిగితే అప్పుడు చెప్పారనమాట. నేను కలపలేదు అన్న తర్వాత నేను పెట్టాను మెసేజ్. అయ్యో! ఇట్లా అయిందా? ఈయనే కలిపారన్న ఉద్దేశ్యంతో ఉండేసి నేనెవరికీ చెప్పలేదు. ఈయనకి గూడా చెప్పలేదు. గురువుగారు మెసేజ్ పెట్టారు. ఒక్కొక్కసారి వాటర్ గూడా చాలా తియ్యగా ఉంటాయి. మన బెల్లం వాటర్‌లాగా, పంచదార వాటర్‌లాగా ఉంటాయి అన్న తర్వాత అది విని నేను మా వారిని అడిగాను. "నువ్వు బెల్లం వాటర్ కలిపావా?" అంటే, "నేనెందుకు కలుపుతాను నీకు చెప్పకుండా. అయినా అందులో ఎందుకు కలుపుతాను? వేరే గీస్తా గాని తాగమని" అంటే అది అసలదైతే నమ్మలేకుండా జరిగిపోయిందండి అదొక్కటైతే. ఓకే. మంచిదండి. అయితే గురువుగారు మనకి సాధన అయిపోయిన తర్వాత కొన్ని అనుభవాలు అంటే అవన్నీ చెప్పిన వాటికి వివరణ ఇస్తారు కదండీ గురువుగారు. అవన్నీ అవును. విన్న తర్వాత మీకేమనిపించింది? అసలు మీ ఆలోచన గాని, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే మన అనుభవంలో గూడా ఇంత విషయం ఉందా? ఇప్పుడు మనకు అమ్మవారు వచ్చింది, కనపడింది అంటే, ఆహా! ఓకే. కనపడింది. అంతే అయిపోయింది అనుకోకుండా ఆయన వివరణ ఇస్తున్నారు. గురువుగారు వివరణ ఇచ్చారు కాబట్టే మనకి తెలిసిందనమాట. ఓహో! అమ్మవారు కనిపించిన రీజన్ ఇది. మనకి మంచి జరుగుతుంది గాబట్టే కనిపిచ్చారు అమ్మవారు. ఇప్పుడు ఆయన గాని మనకేమి వివరణ ఇయ్యలేదనుకోండి, ఆహా! అంతే మనం మామూలుగా జపం చేస్తున్నాం కాబట్టి అమ్మవారు కనిపించింది అంతే. కానీ అది కనిపించినా గాని ఏదైనా ఇప్పుడు వివరణ ఇవ్వటం గూడా ఒకలాంటి మెసేజ్ అది మనకి. ఓహో! మనం ఇలా చేసాం కాబట్టి ఇలా కనిపించింది. ఇప్పుడు మనకి అమ్మవారి మొహం సగమే కనిపించిందంటే, మనం గురువుగారికి చెప్తే గురువుగారు ఏమంటారు? "మీరు జపం సాధన పెంచుకోండి కనిపిస్తది" అంటున్నారు. అవును. ఒక 1 అవర్ ఇంకొక 1 అవర్ ఎక్స్‌ట్రా చేస్తే కనిపిస్తుంది. అంటే అది ఆయన చెప్పబట్టే మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఆయన ఏమి వివరణ ఇయ్యలేదనుకోండి, మనం ఏం చెయ్యం గదా! ఓహో! ఓకే. ఇంతే ఏం లేదిగ. మనం రోజు ఇట్లా కూర్చోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే సరిపోతది అనుకునేవాళ్ళం. నాకైతే అది వివరణ ఇవ్వటం వల్లనే ఇంకా మనకి చేయాలని నాకు చాలా మంచిగా అనిపిచ్చిందండి. చాలా చక్కగా చెప్పారండి. మనం అదే గురువుగారి ద్వారా మనం తీసుకుంటే మనకి అదే సందేహ నివృత్తి అనేది గురువుగారు ప్రతిదీ చక్కగా చేస్తారు హ్మ్. అన్నిటికి సమాధానాలు. చెప్పబట్టే మనకి ఇంకా చెయ్యాలని ఆహో! ఓకే. మనం ఇట్లా చేస్తేనే అమ్మవారు ఇంకా మనకి మంచిగా కనిపిస్తారు. ఇంకా మంచిగా చేస్తారు అని మనకు ఆలోచనైతే వస్తది గదండీ! అవునండి. నేను అయితే ఒక్కటే అమ్మ అనుకున్నాను. సంకల్పం అని ఏమనుకోలేదు. చెయ్యాలి అంతే ఇగ. మనం చేస్తుంటే అమ్మవారే మనకు కల్పిస్తారు. సంకల్పం అనేది ఏం పెట్టుకున్న అది మన మనసులో ఉన్నది అమ్మవారికి తెలుస్తది. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడో ఉన్న గురువు గారికి తెలుస్తుంది. అమ్మవారికి తెలీదా? అని అనిపిస్తదండి నాకు. ఆ వివరణ అయన్నీ జూస్తుంటే గూడా. అవును. అయితే మళ్ళీ ఇప్పుడు మీకు మంత్ర దీక్షకి ముందు కానీ, మంత్ర దీక్ష చేస్తున్నప్పుడు కానీ పరీక్షలేమైనా వచ్చాయా? ఆ! పరీక్షలొచ్చాయండి. ఒక 2 డేస్ అయితే చాలా అంటే అంతకు ముందు గూడా నేను కొంచెం డిస్టర్బ్‌గా ఉండేదాన్ని. ఎక్కువ డిస్టర్బ్‌గా ఉండేదాన్ని. కొంచెం గాదు ఎక్కువ డిస్టర్బ్‌గా ఉండేదాన్నసలు. ఏం చేయాలనిపిచ్చేది గాదు. పడుకోవాలి, తినాలనిపిచ్చేది. అట్లా డిస్టర్బ్‌గా ఉండేది. జపం చేసిన ఈ మంత్రం తీసుకొని జపం చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 డేస్ డిస్టర్బెన్స్‌గా అనిపిచ్చింది. ఏంటో తెలియని బాధ, కోపం ఎవరి మీదో వాళ్ళ వాళ్ళ మీద కోపం, వాళ్ళు ఊరికే గుర్తు రావటం, వాళ్ళని ఏదో ఒకటి చేయాలని అనిపించడం, అట్లా అనిపిచ్చేది. కానీ జపం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ ఆలోచన అది పోయి పీస్‌ఫుల్‌గా ఉండేది. పడుకున్నప్పుడు అంతకుముందు నాకు నిద్ర పట్టటం గాని అలా ఏముండేది గాదు. నిద్ర పట్టటం గాని చాలా మంచిగా ఇప్పటికి గూడా అసలు నేను పడుకోంగానే నిద్రపోతున్నా అంటే ఈ 9 డేస్ నేను జపం చేయటం వల్లే నిద్రపోతున్నా అండి. అంత పీస్‌గా ఉంది. ఇప్పుడైతే ఏం లేదు. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గాని మర్చిపోగలుగుతున్నా. ఓకే. మన అమ్మవారున్నారు. ఓకే. అయితే ఈ సాధనలో నవరాత్రి దీక్షల్లో మీకు నైవేద్యాల్లో అమ్మవారు ఎలా స్వీకరించారో అనుభవాలు కలిగాయండి? అవి కాకుండా ఇంకా ఏమైనా నచ్చినవి అలా అనుభవాల్లో కొన్ని చెప్తారా? నచ్చినవంటే ఆ పూజ ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. ఇప్పుడు మనం మామూలుగా పూజ చేస్తుంటాం గానీ, ఇట్లా చేయాలి, అలా చేయాలని ఏ గురువుగారు ఎక్కడ ఎవరు చెప్పరండి. ఇచ్చాము తీసుకోండి. మీ ఇష్టం మీరు చేసుకుంటే చేసుకోండి అని దగ్గరుండి ఆయన మా పక్కనే ఉండి చేపిచ్చినట్టుందండి నాకైతే.
మీరిది జేయండి, ఇది జేయండి. ఆ ఫోన్‌లో మెసేజ్ పెట్టడం గాని, ఆయన కష్టము ఆ కష్టం అనేది తెలుస్తుంది. దగ్గరుండి మీరు చేసుకోండి. నేను మీకున్నాను. మీకేం గాదు అని ధైర్యంగా మీరు జేసుకోండి. 9 డేస్ కూడా ఏ ప్రాబ్లమ్ లేకుండా మేము చేసుకోగలిగాము అంటే గురువుగారి పక్కనుండి ఆహ్, చే గురువుగారి పక్కనుండి చేపిచ్చారు గాబట్టే నేను అమ్మవారిని చూడగలిగానుకుంటున్నా అండి నేనైతే. నాకైతే అదొక్కటే అనుభవం బాగా అయింది. లాస్ట్ రోజు గాని, అట్లా చేయడం వంటలు జేసి పెట్టడము అమ్మవారికి చీర అవన్నీ పెట్టుకోవటం గాని, అవన్నీ గూడా చాలా మంచిగా అనిపించినియండి. ఇలా పెట్టండి, మీరిలా చేయండి అని చెప్పడం. చేస్తాం మేము నవరాత్రులు చేస్తాం గానీ, ఇలా అయితే చెయ్యం. ఎళ్తాము, గుడికెళ్తాము, పూజ చేసుకుంటాము, వస్తాము, ఇంట్లో పూజ చేసుకుంటాము. అంతే కుంకుమ పూజ అవి చేసుకుంటాము, వస్తాము. అంతేగాని ఇట్లా అయితే ఎప్పుడు చేయలేదండి. అయితే సొంతంగా చేసుకుంటే మీరు పూర్తి చేసేవారా అండి మామూలుగా సొంతంగా నవరాత్రులు? చేసుకుంటామైతే మధ్యలోనే వదిలేసేవాడినండి కంపల్సరీగా. ఎందుకంటే అది ఇంగంతే అది. ఇప్పుడు ఈ గురువుగారి ద్వారా చేశాం గాబట్టి ఈ 9 డేస్ ఆహ్, మామూలుగా మేము యూట్యూబ్ గాని అసలు నాకు తెలీదు. ఒకవేళ నేను చేయాలనుకుంటే ఎవరైనా ఒకవేళ యూట్యూబ్‌లో చూసి చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్పినా గాని నేను చేయలేను. ఎందుకంటే ఏముందిలే ఇందులో. మనం యూట్యూబ్‌లో చూసి చేసినా ఏముంది. మంత్రం ఏదైనా ఒక మంత్రం ఆళ్ళొకటి ఇస్తారు. అది చదువుకుంటే ఏముంటది అది ఇది అనిపిచ్చేది. కానీ ఇట్లా గురువుగారి ద్వారా చేయటం వల్ల నాకు కంప్లీట్‌గా 9 డేస్ మంచిగా చేశానండి. ఓకే. మంచిదండి. ఇప్పుడు మీకర్థమైందా అండి? అంటే సొంతంగా చేసుకునే వారికి, గురూపదేశం ద్వారా చేసుకునే వారికి తేడా అర్థమైందా మీకు? అర్థమైందండి. నాకైతే అర్థమైంది. నేను చెప్తున్నాను గదా! నేను నవరాత్రులవి చేస్తాం గానీ, ఇంత హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఇట్లా చేయటం గాని అలాంటియి ఏం జెయ్యం. జస్ట్ హ్మ్. ఎళ్తాము, పూజ చేసుకుంటాము, వస్తాము. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో గూడా నేను అమ్మవారు ఇక్కడ మా దగ్గర అమ్మవారున్నారండి. దుర్గా పోచమ్మ. ఫ్రైడే రోజు అభిషేకాలవి పెడితే గూడా వెళ్ళాను. నాకు మంచిగా అనిపిచ్చిందండి. ఎప్పుడూ లేనంత ఉత్సాహం అనిపిచ్చింది. నేను ఇంట్లో అఖండ దీపం పెట్టుకున్నాను. మళ్ళీ అమ్మవారి దగ్గరికెళ్ళాను. నాకు ఎందుకో అక్కడే అమ్మవారున్నట్టు అనిపిచ్చింది. చాలా మంచిగా అనిపిచ్చింది. ఆహ్, గురువుగారి ద్వారా చేయటం వల్లనే నేను 9 డేస్ కంప్లీట్ చేయగలిగాను. ఇంకోటేంటంటే అనుభవాలనేయి ఆయన ద్వారానే నాకొచ్చినియని అనుకుంటున్నా అండి. మామూలుగా సొంతంగా చేసుకుంటే ఏ అనుభవాలు వచ్చేయి అసలు నాకు రాలేదు గూడా ఎప్పుడు. నేను లలిత సహస్రనామం అవి చదువుతాను గానీ ఎప్పుడు నాకు అనిపిచ్చలేదసలు. అనుభవాలైతే ఎప్పుడు రాలేదు. అమ్మవారు ఇట్లా కూర్చుంటే కనిపించిన కలలో వస్తుంటారు. కానీ ఇట్లా మనం పూజ చేస్తున్నప్పుడు అట్లా కనిపించడం అప్పుడైతే నాకైతే ఏం లేదండి. ఇప్పుడైతే అమ్మవారైతే కనిపించింది. అంటే పీఠంలోకి రాకముందు మీరు వచ్చిన తర్వాత మీలో ఏమైనా శారీరకంగా గానీ, మానసికంగా ఆ! గానీ మార్పులు జరిగాయండి? జరిగాయండి. శారీరకంగా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గానీ, హెల్త్ ఇష్యూస్ ఉండయి. అవైతే నాకు కొంచెం బెటరే అనిపిస్తుంది. అంటే కంప్లీట్‌గా తగ్గినియనేది మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని హాస్పిటల్‌కెళ్తే తగ్గుతాయి. కొన్ని మనం చేసుకున్న దాన్ని బట్టి తగ్గుతాయి. కానీ ప్రశాంతత మానసికంగా గానీ, చాలా ప్రశాంతంగా ఉండటం, ఏదన్నా కొంచెం ఇంట్లో ఏదైనా ఇష్యూ అయినా గానీ, వెంటనే మర్చిపోగలే మే మైండ్ సెట్ అట్లా అనిపిస్తుందండి. అమ్మవారున్నారు. ఏం గాదు. మనం హ్యాపీగుండాలి అని అట్లా అనిపించటం గాని, హెల్త్ ఇష్యూస్ గూడా ఇప్పటి వరకైతే నేను ఈ 9 డేస్‌లో టాబ్లెట్స్ గాని అట్లా యేసుకుంది ఏం లేదండి. హెడ్‌ఏక్ ఒస్తది బాగా. హ్మ్. అట్లా ఊరికే టాబ్లెట్స్ మింగుతాను. అలా గూడా ఏం లేదు. ఇప్పుడు గూడా ఏం లేదింకా. నిద్ర అయితే మంచిగా అంతకుముందు నిద్రే పోయేదాన్ని గాదు. నిద్రపోవటం గాని, ఇంట్లో మేము గూడా ప్రశాంతంగా ఉండటం, పిల్లలు గూడా మంచిగా ఉండటం, ఇదివరకి ఏదైనా చెప్పినా అరవటం అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఏం లేదండి. ఇద్దరు మంచిగా ఉన్నారు పిల్లలు గూడా. నాకైతే అమ్మవారు దయ వల్లనే అనిపిస్తుంది. నేను చేయటం అంటే వల్ల మా వారు చేయటం ఆ! చెప్పండమ్మా. హలో! ఆ! చెప్పండమ్మా కృష్ణవేణి గారు. ఆ! అదే అట్లా అనిపిస్తుందండి. మా వారు జేయటం, ధ్యానం జేయటం వల్ల మానసిక ప్రశాంతత ఇంట్లో గాని వైబ్రేషన్స్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటున్నాయి. నెగెటివ్‌గా అయితే ఏం లేవండి. మా ఇంట్లో అయితే నాకైతే అట్లా తెలుస్తుంది. ఫస్ట్ కొంచెం ఆయన చేసిన దగ్గర నుంచే పాజిటివ్‌నెస్ వచ్చిందండి. నెగెటివ్ అయితే ఏం లేదు ఇంట్లో. మధ్యలో ఒక 1 మంత్ కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిచ్చింది. మళ్ళీ ఇప్పుడు పాజిటివ్‌నెస్ ఉందండి. సరే. మీ వారు పీఠంలోకొచ్చిన తర్వాత ప్రతి ఆదివారం జూమ్ కాల్స్ జరుగుతాయి కదండీ! పీఠంలోని అవునండి. సాధకుల హ్మ్. అనుభవాలు. అవి మీరెప్పుడన్నా హ్మ్. విన్నారా? విన్నా అండి. ఫస్టు అతని పేరేందో అనిలా ఎవరో ఆయనది గూడా నేను విన్నానండి. హ్మ్. అనిలా పేరైతే ఐడియా లేదు. ఆ! అబ్బాయి యూఎస్‌లోనే ఎక్కడో ఉంటారు. లండనో ఎక్కడో ఉంటారన్నట్టు తెలిసింది.
అబ్బాయి కాశీ వెళ్ళి అటే తిరిగి ఇటు తిరిగి చాలా ప్రాబ్లమ్స్ పడిన తర్వాత కూడా ఎవరు ఇవ్వకపోయినా గానీ మంత్రం ఇవ్వట్లేదని చాలా ఇబ్బంది పడ్డాడని, తర్వాత ఎట్లనో గురువు గారు కలుసుకుని మంత్రం ఇవ్వటం, అవన్నీ ఆయన చేసిన సాధన అవన్నీ చెప్పాను, విన్నా అండి. విన్నా. అయితే మంచిగా అనిపించింది. అలాగే కొన్ని జూమ్ కాల్స్‌లో గురువుగారు మనకి తెలియని విషయాలు అంటే మన సనాతన ధర్మంలోనే మనకి తెలియని కొన్ని తప్పుల గురించి వివరణ ఇచ్చేవారు. అవునండి. ప్రతి జూమ్ కాల్‌లో. అది విన్న తర్వాత మీకసలు ఏమనిపించిందండి? అంటే అట్లా చెప్పేవాళ్ళు కూడా దొరకటం ఎంత అదృష్టం అండి అసలు. అది మనం ఈ తప్పు మీరు చేస్తున్నారు, ఇట్లా సరిదిద్దుకోండి అని ఒక గురువు, మనం చదువుకునేటప్పుడు మనకు గురువులు కూడా ఇంత బాగా చెప్పుండరేమో అనిపించిందండి నాకైతే. సరే. ఈ నవరాత్రి దీక్ష తర్వాత మన సనాతన ధర్మం గురించి గాని, దేవీ దేవతల గురించి, మన గురువుగారి గురించి మీ అభిప్రాయం? అంటే గురువు ఆవశ్యకత వీటన్నిటి గురించి మీ అభిప్రాయం చెప్తారా? కంపల్సరీగా మనం ఏదైనా పని చెయ్యాలి అంటే ఇప్పుడు మన గురువు గారైతే కంపల్సరీగా ఉండాలండి. అది పూజనే గాని, ఏదైనా గాని మనం గురువు గారి ఆజ్ఞానుసారం ఎళ్తేనే అది మనకి మంచి జరుగుతది. లేకపోతే జరగదు అని నా నమ్మకం. గట్టి నమ్మకం. ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళకి గూడా ఇట్లా చేస్తున్నాం, ఇట్లా గురువు గారంట, అయ్యో! మాకెందుకు చెప్పలేదు అని అన్నారు. అంటే నేను చెప్తే మళ్ళీ వాళ్ళు ఎలాగా తీసుకుంటారో అని నేను చెప్పలేకపోయాను. వాళ్ళు ఇప్పుడు అంటున్నారు మాకెందుకు చెప్పలేదు అది ఇదని. ఏదైనా గురువుగారి దయ వల్లనే ఉంటదండి. ఏదైనా గురువు మీద ఆధారపడి ఉంటది. మనం అమ్మవారితో మాట్లాడాలన్నా ఒక గురువు ఉండాలని నాకిప్పుడు తెలిసిందండి అసలు. సో, ఇప్పటి వరకు మీకు అంటే దేవీ దేవతని నమ్మరు అన్నారు కదండీ! అలాగే ఇప్పుడు అవును. మీ ఆలోచన మారిందా? దేవుళ్ళ గురించి, సనాతన ధర్మం మారిందండి. గురించి? తన మారింది. నమ్ముతున్నాను. మా పిల్లలను ఇంతకుముందు గుడికి తీసుకెళ్ళేదాన్ని. వాళ్ళొస్తా అంటే తీసుకెళ్ళేదాన్ని, లేకపోతే తీసుకెళ్ళేదాన్ని గాని. కానీ ఇప్పుడు ఇవాళ ఫోర్స్‌గా ఇవాళ ఏకాదశి ఉందని చెప్పి ఇద్దరిని తీసుకొనెళ్ళా గుడికి. వాళ్ళు గూడా అంతకుముందు రాను అది ఇదని అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు గూడా వస్తామనే అన్నారు ఈరోజు. వాళ్ళంతరకు వాళ్ళే ఎళ్దాం మమ్మీ గుడికి అని అడిగాను. మంచిదండి. అయితే హ్మ్. మనకి గురువుగారు ఉద్యాపన ముందు రోజు మనకి వీడియో ఇచ్చారు కదండీ! అంటే విధి అవునండి. విధానాల గురించి. ఆ వీడియో హ్మ్. విన్నారా మీరు పూర్తిగా? విన్నానండి. మొత్తం విన్నాను. అందులో మనకి గురువుగారు మన సనాతన ధర్మ గొప్పతనము, హ్మ్. మన బాధ్యత ఏంటి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఏంటి అవన్నీ చక్కగా చెప్పారు అదైతే కదా! అసలు చాలా బాగా చెప్పారండి. ఈ రోజులలో ఎవరు చెప్తున్నారండి? మన కన్నా తల్లిదండ్రులు గూడా చెప్పట్లేదు. పిల్లల్ని వదిలేయండి. మీరెందుకు అట్లా జేస్తున్నారు, ఇట్లా జేస్తున్నారు అనేవాళ్ళే గాని, ఇట్లా పిల్లల్ని గూడా ఇట్లా లేపండి, ఇట్లా జేపిచ్చండి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువున్నారండి అసలు. ఇప్పుడు మేము గూడా ఇంట్లో పడుకుంటే పడుకొని అని వదిలేస్తాము. కానీ గురువుగారు చెప్పిందే కరెక్ట్ అండి. పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ పద్ధతిలో పెంచాలని మాకైతే ఇప్పటికి గూడా తెలీదనే అనిపిస్తుంది గురువుగారు చెప్పిన తర్వాత. నాకైతే హ్మ్. అనిపిస్తుంది. ఆయన చెప్పిన అవును. విధానం ప్రకారం నడిపిస్తేనే పిల్లలు గూడా మంచి భవిష్యత్తు ఉంటది వాళ్ళకి. అదైతే చాలా మంచి మెసేజ్ అండి. పిల్లలకి గాని, పేరెంట్స్‌కి మంచి మెసేజ్ అది పిల్లల విషయంలో మట్టికి. ఆ మెసేజ్ అనేది అసలు మనం మంచిగా పాజిటివ్‌గా తీసుకొని మనం జేయగలిగితే మట్టికి మన పిల్లల భవిష్యత్తుకి ఒక దారి ఏర్పడినట్టే అనిపిస్తుంది నాకైతే. తప్పకుండా అండి. మనకి ఇప్పుడు ఈ పీఠంలోకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క సాధకులకు కూడా ఇదొక గొప్ప అవకాశం. ఎందుకంటే ముందు అవును. వారి పిల్లలకి సనాతన ధర్మ గొప్పతనము, పురాణ హ్మ్. ప్రవచనాలు గురువుగారు ఇస్తున్న దానికి మెయిన్ కారణం ఇదేనండి. వాళ్ళ కుటుంబం అదేనండి. మొత్తం వింటారు. పురాణాల యొక్క అవగాహన ఉంటుంది. గొప్పతనం తెలుస్తుందని. అలాగే మీరు కూడా మీ పిల్లలకి మన పురాణ ప్రవచనాలు వినిపించటము, జూమ్ కాల్స్ వినిపించటము, అవి జరిగేటప్పుడు జాయిన్ అవ్వటము అలాగా ప్రయత్నం చేయండి. అదే. అదే. ఆహ్, అంతకుముందు తప్పకుండా మా అందరిలో హస్బెండ్ మార్పుంటుంది. జూమ్ కాల్ అటెంప్ట్ అయ్యేదైతే మేమే కొంచెం వినేసి వదిలేసేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు నాతో పాటు ఇంటున్నారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు గూడా మా పిల్లలు గూడా. వింటున్నారు. మంచిదండి. వాళ్ళు గూడా టీవీలో గాని, యూట్యూబ్‌లో గాని భాగవతం, మహాభారతం వాటి గురించి తెలుసుకోవటానికి ట్రై చేస్తున్నారు మా పిల్లలైతే. మంచిదండి. చాలా మంచిది. హ్మ్. గురువుగారు కోరుకున్నది ఇదే. మన ఆ! నుంచి అదే. మాకు ఇలాంటిది గూడా అదే ఇట్లా మార్పొస్తే వాళ్ళకి మంచిగా చెప్పేవాళ్ళు పిల్లల గురించి చెప్పడం గూడా అసలది ఇప్పుడు మేమంటే ఆ దీక్ష తీసుకున్నాం కాబట్టి మా గురించి చెప్పారంటే ఓకే. కానీ పిల్లల ఇలా పెంచాలి, ఇలా చేయాలి, కష్టం విలువ తెలియాలి అని చెప్పారు చూడండి. అది మట్టికి అది చాలా మంచి మెసేజ్ అండి పేరెంట్స్‌కైతే. చదువుకున్నా, చదువుకోకపోయినా గాని పిల్లలకైతే యాస్ ఎ పేరెంట్‌గా ఏం చేయాలి, ఏంటని ఆయన జెప్పారు చూడండి. అదైతే చాలా మంచి మెసేజ్ అనిపిచ్చింది నాకు. చాలా మార్నింగే మంచిదండి. లేపుతున్నారు. మా వారు లేపుతుంటే అంతకుముందు నేను లేపొద్దు, ఎందుకు పడుకొని అది ఇదని. ఇప్పుడు నేనే లేపుతున్నా ఆళ్ళని. ఇంత మంచి మార్పు మీలో కలిగినందుకు నిజంగా చాలా సంతోషం అండి. అదే. అయితే అదేండి.
మన అమ్మవారికి ప్రతిరోజు కార్యక్రమాలతో పాటు ఇంకా ఆఖరిగా ఉద్యాపన కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి అంటే ఇంక తప్పదు వ్రతంలో భాగంగా. ఆ అదే. అదే. ఉద్యాపన కార్యక్రమం ఎలా చేసుకున్నారు మీరు? బానే చేసుకున్నామండి. ఏం ప్రాబ్లమ్ అనిపిచ్చలేదు. మంచిగానే చేసుకున్నాము. హ్మ్. ఆహ్, హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ అవన్నీ ఉండేసి మంచిగా చేశాము. ప్రసాదాలు చేశాను. అన్నీ బానే చేశాను. కొంచెం సేపు జపం చేశాను. బానే అనిపిచ్చింది. కానీ నెక్స్ట్ డే పంపించేటప్పుడు మటికి బాధగా అనిపిచ్చింది. అయ్యో! ఇన్ని రోజులు చేశాం గదా! ఇప్పుడు చేయలేము గదా! అని అనిపిచ్చింది అంతే అండి. అయితే ఈ ఉద్యాపన కార్యక్రమంలో అమ్మవారికి, అయ్యవారికి అంటే శక్తి ఉన్నవారు అయ్యవారికి, అమ్మవారికి హ్మ్. బట్టలు తీసుకోండి సారె అని అన్నీ చెప్పారు అమ్మవారికి ఒక ముత్తైదుకి అవునవును. ఎలా వాయనం ఇవ్వాలో. అలా హ్మ్. ఇచ్చినప్పుడు అసలు మీ అనుభవం చెప్తారా? మీరెలా అమ్మవారికి దగ్గరయ్యారు? ఆ భావం ఏదో మన ఇంట్లో ఒక మనిషి ఇప్పుడు మన అత్తగారు, మన అమ్మను వస్తే మనం ఎట్లా పెట్టి పంపిస్తామో, అట్లే పెట్టి పంపించినట్టు అనిపిచ్చింది నాకు. అట్లనే పెట్టినట్టు అనిపిచ్చింది. ఇప్పుడు మన నాన్నకి, మన మామగారికి అట్లా పెట్టుకొని మనం ఎంత మంచిగా వస్తే ఎంత మంచిగా చూసుకొని పంపిస్తాం గదండీ! అట్లనే అనిపిచ్చిందండి నాకు. నాకు అమ్మ ఇంట్లోనే ఉన్నట్టు, తిరుగుతున్నట్టు, నా చుట్టూ తిరుగుతున్నట్టు, నేను జపం చేస్తున్నా గాని నా ఎనకాల నడుస్తున్నట్టు అనిపిచ్చిందండి. లాస్ట్ రోజైతే నేను జపం చేస్తుంటే, నాకు నా పక్క నుంచి నడిచెళ్తున్నట్టే అనిపిచ్చింది. నేను మా పిల్లలేమో అనుకోని అడిగితే, "కాదు మమ్మీ మేమసల నీ దగ్గరికే రాలేదని" అన్నారు. ఆ లాస్ట్ రోజు మట్టికి అది జరిగిందండి. అయితే అమ్మవారికి మనకి ఉద్యాపన కార్యక్రమము, వాయనం అంతా అయిపోయిన తర్వాత గురువుగారు దిష్టి తీయమన్నారు అమ్మవారికి, అయ్యవారికి. అవునండి. హ్మ్. అసలలా విన్న తర్వాత కానీ మీరది చేసిన తర్వాత మీ అభిప్రాయం చెప్తారా? నాకైతే మన పిల్లలకి గాని ఇప్పుడు బయటికి తీసుకెళ్తే ఇట్లా దిష్టి తగులుతది గదా అండీ! అట్లా అనిపిచ్చిందండి. అవును ఇన్ని రోజులు మనం చేసాం గాని, మా వారే ఆ రోజు మంచిగా అలంకరణ, పువ్వుల అలంకరణ అవన్నీ చేసినప్పుడు ఆయనే ఎన్నో సార్లన్నారు. "అమ్మవారు ఇంత ముద్దుగా ఉన్నారు. ఇంత మంచిగా అనిపిస్తున్నారు. అసలు నా దిష్టే తగిలేటట్టుగుందని" చాలా సార్లన్నారు. ఆ దిష్టి తీస్తున్నప్పుడు గూడా అసలు చాలా మంచిగా అనిపిచ్చిందండి. మన పిల్లలకే దిష్టి తీస్తున్నట్టు, దిష్టి తగిలినప్పుడు తీస్తే ఎట్లా తీస్తామో అట్లే తీసినట్టు అనిపిచ్చిందండి. అవును. అయితే అసలు ఈ నవరాత్రి దీక్ష కానివ్వండి, పూజ విధి విధానాలు మీకు సంతృప్తినిచ్చాయండి? మీకింకేమైనా చాలా లోటు అనే భావన సంతృప్తినిచ్చాయండి. కలిగిందా? లోటైతే ఏం లేదండి. గురువుగారి దయ వల్ల నాకైతే చాలా సంతృప్తండి. నేనైతే చెప్తున్నా గదా! ఎప్పుడు మేము దుర్గా నవరాత్రులు నేను ఒక 4 ఇయర్స్ నుంచి అట్లా చేస్తున్నాము. ఎళ్తాము, పూజ చేసుకొనొస్తాము అంతే. కానీ ఇంత ప్రశాంతత ఇంట్లోనే చేసుకుంటేనే ఇంత ప్రశాంతత వస్తదా అని గూడా నాకు ఇప్పటి వరకు తెలీదండి. ఇప్పుడు అనిపిస్తుంది. ఒక గురువు ద్వారా చేస్తే ఇంత ప్రశాంతత కలుగుతది మనకి. తెలియక ఇన్ని రోజులు మనం ఒక ఉండిపోయినాం. చేసాం అంతే పూజ అంతే. కానీ దానివల్ల మనం ఉపయోగం ఉందా? లేదా? అనేది మనకసలు అది తెలియలేదు. అంటే ఇప్పుడు ఒక గురువుగారి వల్ల తీసుకున్నాం గాబట్టే అమ్మవారనేది మనకు కనిపిస్తుంది. ఇదివరకు హ్మ్. చేసాం గానీ మాకెప్పుడు కనిపించడం గాని అట్లా ఏం లేదండి. ఓకే. మంచిదండి. అయితే మనకి పీఠం నుండి కొన్ని కార్యక్రమాలు జరుగుతా ఉంటాయండి. అన్న సంతర్పణ కార్యక్రమం అందులో విశేషంగా జరుగుతుంది. దాని అవునండి. గురించి మీ అభిప్రాయం చెప్తారా? అది చాలా మంచిదండి. అసలు నాకు గూడా ఇష్టం అట్లా అన్న సంతర్పణ చేయటం. అట్లా మా వారిని గూడా నేను అడుగుతా ఉంటాను చేద్దాము. ఇక్కడ వినాయక చవితి నవరాత్రులకి, దుర్గా నవరాత్రులకి చేస్తుంటే ఇద్దాము. మనకెంతో కొంత ఇద్దాము. అట్లా చేయాలి. మంచిది అది ఇది అని చెప్తా అండి. నాకు గూడా మా వారు ఇట్లా అన్న సంతర్పణ గాని ఎళ్ళటం అది నాకు ఫస్ట్ కాశీ ఎళ్ళినప్పుడు ఏమనిపించలే గాని అరుణాచలం మటికి నేనే పంపించా అండి దగ్గరుండి. ఎళ్ళు అది ఇది అని చెప్పేసి. నాకు చాలా ఇష్టం అట్లా చేయటం గూడా. అన్న సంతర్పణలో వారి అనుభవాలు విన్నారా అండి? మీ విన్నా అండి. స్వామివారి మా వారు అనుభవాలు. మా వారి అనుభవాలిన్నాను. విన్న తర్వాత విన్నాను. మీకేమనిపించింది? అంటే అలాంటి వాటిలో మనం లేకుండా పోయామే, ఆయనకే అనుభవాలొచ్చినియి. మనకి రాలేదనే ఒక ఫీలింగొచ్చిందండి. ఈ అరుణాచలం ఎళ్ళిన తర్వాత నాకట్లా అనిపిచ్చింది. కాశీ ఎళ్ళినప్పుడైతే తెలీదు గానీ, అప్పుడేమనిపిచ్చలేదు గానీ, అరుణాచలం నుంచొచ్చిన తర్వాత ఆయన చెప్తుంటే అప్పుడు నాకు బాగా మంచిగా అనిపిచ్చింది. మంచిదండి తప్పకుండా. ఇది కేవలం పీఠం నుంచి జరిగే అన్న సంతర్పణ కాదండి. అక్కడికి హ్మ్. నిజంగానే దేవీ దేవతలు వస్తారు. అవి వారు ఏ రూపంలో వస్తారో కూడా ముందుగానే గురువుగారు చెప్తారండి ప్రతి ఒక్కరికి కాల్‌లో. అవును. హ్మ్. తప్పకుండా ఇక ముందు జరిగే కార్యక్రమాల్లో మీరు కూడా వీలైతే వచ్చి ఆ చేస్తా అద్భుతాన్ని అండి తప్పక. కానివ్వండి, ఆహ్, అమ్మవారి ఆశీస్సులు మొన్న పొందండి. అరుణాచలం ఎళ్ళినప్పుడు మా వాళ్ళు రిటర్నొస్తుంటే వీళ్ళు దారి తప్పారంటండి. హ్మ్. అది హ్మ్. మ్యాప్ అనేది వేరేది చూపిచ్చిందంట. గురువుగారు ఫోను జేసి, "మీరు వేరే దారిలో ఎందుకెళ్తున్నారయ్యా? ఏంటి గుడెక్కడుండి మీరెటు పోతున్నారని" అడిగారంట. అది ఆయన జెప్తుంటే ఆయన మొహంలో ఆ వెలుగు జూడాలి. ఆ వెలుగనేది నాకు ఇప్పటికి గూడా మర్చిపోలేకపోతున్నా. అంత జెప్పారు.
అందుకే మనం అనుకునేవి కానివ్వండి, మనకు కలిగిన అనుభవాలు కానివ్వండి, వాటన్నిటికి ఆ అమ్మవారే గురువు ద్వారా మనకి అవునండి. చెప్తున్నారు అదైతే అన్నీ కూడా. కరెక్టేనండి. అది ఏదైనా నమ్మాలి. గురువు గారు ఉంటేనే మంచి జరుగుతది. గురువు గారితోనే మనం ఏదైనా సాధించగలం గానీ, మన ఓన్‌గా ఎళ్తే సాధించలేమని నాకైతే అర్థమైందండి. మంచిదండి. అయితే నవరాత్రులు చేసుకోవాలనుకునే వారికి మీరు సందేశం ఏదైనా ఇవ్వాలనుకుంటే దయచేసి ఇవ్వండి. కంపల్సరీగా నవరాత్రులు చేసుకొని ఏ నవరాత్రులు చేసుకోవాలనుకుంటున్నా గాని, దుర్గా నవరాత్రులని గురువు ద్వారా ఎళ్లి చేసుకోండి. అదైతే చాలా మంచి జరుగుతది. అదొక అనుభవం అండి అసలది మనం చెప్పలేము. మనం ఓన్‌గా చేసుకుంటే అనుభవాలైతే రావు. గురువుగారి ద్వారా చేసుకుంటేనే అనుభవం అనేది మనకు తెలుస్తది. మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాము. మనం సొంతంగా చేసుకుంటే చెప్పలేము అసల రావు గాబట్టి మనం చెప్పలేము. ఇదైతే నేనైతే కరెక్ట్‌గా పక్కాగా చెప్తున్నా అండి ఇది. ఈ మాటైతే. మా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేపిస్తాను ఉన్నారిక్కడ. ఆళ్ళు గూడా అడిగారు. నేను నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా జాయిన్ జేపిస్తాను. నాకైతే ఆ నమ్మకం ఉంది. వాళ్ళు గూడా చేస్తారు. గురువుగారి ద్వారానే చేపిచ్చాలని నాకు గూడా అనిపిస్తుందండి. నాకు గలిగిన అనుభవం వాళ్ళకి గూడా గలగాలి. వాళ్ళకి గూడా తెలియాలి. నేను జెప్తే నమ్మరు కదా! ఇప్పుడు నేను మా ఇంట్లో మా వారు చెప్తే నమ్మలేదు. ఇప్పుడు నేను బయట దాన్ని నేను వాళ్ళకి జెప్తే ఎట్లా నమ్ముతారు? వాళ్ళు గూడా వాళ్ళకి తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను గూడా. వాళ్ళ అనుభవాలేంటి? వాళ్ళేంటి? వాళ్ళు ఇట్లా గురువుగారి ద్వారా ఎళ్తే ఎట్లా మందికి మంచి జరిగింది అని. తప్పకుండా నలుగురికి చెప్పాలి. అలాగే నలుగురు కూడా అమ్మవారికి దగ్గరవ్వాలనే గురువుగారి సంకల్పం మనముతో వీలైనంత వరకు మనం చేయాలండి మన ప్రయత్నం. అవును. తప్పకుండా ఓకే చేయండి. అండి. అలాగే అంటే నెక్స్ట్ శ్రావణ మాసంలో నవరాత్రులు, మళ్ళీ దేవీ నవరాత్రులు తప్పకుండా ప్రారంభమవుతాయి. అప్పుడు అవకాశం ఉంటుంది పీఠం తరపున. చేస్తా అండి. అవకాశం ఉన్నవారు కంపల్సరీగా జేస్తాను. చేయవచ్చు. అలాగే. మా ఫ్రెండ్స్‌కి గూడా చెప్తాను. చాలా ధన్యవాదాలండి. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మన పీఠం గురించి కానివ్వండి, మన కానీ ఆహ్, ఇంత గొప్పగా ఆలోచించి ఇట్లా చేసేవాళ్ళైతే చాలా తక్కువ మందున్నారండి. అసలు తక్కువ మంది నాకు తెలిసి గూడా ఎవరు లేరు. ఎవరైనా మనీ తీసుకొని ఇగో ఇట్లా ఏదైనా మనకొక తాయెత్తు కావాలంటేనే రూ. 100 అడుగుతున్నారండి. అలాంటిది ఇట్లా ఫ్రీగా ఇట్లా చెప్పటం గాని, ఇట్లా చేసుకోండి మీరు మీకు మంచి జరిగిద్ది అని చెప్పేది ఎక్కడా అసలు సనాతన ధర్మంలో నేనైతే ఫస్ట్ టైమ్ జూడటం. ఇట్లా చేసుకోండి మీరు. మనం గుడికెళ్తేనే పంతులే మనం దక్షిణ పెట్టంది అసలు మన మొహంకెళ్ళి చూస్తడు. అలాంటిది గురువుగారు ఇంత శ్రద్ధగా, ఇంతగా ఇంతమందిని నడిపిస్తున్నారు అంటే అసలది చెప్పలేమండి. అది మాటల్లో చెప్పలేము. ఆ సంతోషాన్ని వ్యక్తం చేయాలన్నా గాని చేత కావట్లే అట్లుంది. అంత ఆనందంగుంది. మీకు పీఠం సాధకులు కూడా సంపూర్ణ సహకారం అందించారా అండి? ఏమైనా ఇబ్బందులు కలిగాయా అందిచ్చారండి. వారి వల్ల? ఏం ఇబ్బందులైతే ఏం కలగలేదండి. నాకున్న డౌటయితే వాళ్ళు క్లారిఫై చేశారు. వాళ్ళు గూడా మేము అడగక ముందే వాళ్ళే ముందు మెసేజ్ పెట్టేవాళ్ళు. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని. గురువుగారు గాని, సాధకులు గాని మాకు ఏ ప్రాబ్లమ్ ఎలాంటిది లేదండి. చాలా మంచిదండి. ధన్యవాదాలు కూడా మీ యొక్క అంటే ఇటువంటి అనుభవాలు చెప్పి పంచుకొని నలుగురికి ఇంకా తెలుసుకోవాలనే ఆతృత కలిగించారు. అలాగే మీ అనుభవాలు పంచుకున్నందుకు కూడా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓకే.